క్యా హువా రే? ఈ రూట్లో కుక్కలు చాలా ఉంటాయి. నా ఎటు నుండి ఎటు వస్తాయో తెలియదు. स्पोर्ट्स बाइक के साथ भी ऑफ रोडिंग करा दे रहे अपन. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ప్రతిసారి లాగానే ఈసారి కూడా ఏదైతే ప్రాబ్లం నేను ఫేస్ చేస్తానో అదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా. ఇంట్లో నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి డీజే యాక్షన్ 4తోని ఇప్పుడు ఆన్ అయింది. ఆల్మోస్ట్ నేను షామీర్పేట దగ్గరికి రీచ్ అయిపోయినా, ఇప్పుడు ఆన్ అయింది. నేను లేట్ అయిపోయాను ఈరోజు. మధ్యలో ట్రైన్ గేట్ పడ్డది, చాలా జరిగింది. మొత్తం తిరిగి తిరిగి వచ్చిన మా మీటింగ్ పాయింట్కి. అక్కడ నుంచి నేను దక్షి కలిసి పిస్తా హౌస్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఆల్రెడీ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. నాకు లేట్ అయిపోయిందని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు. అక్కడికి వెళ్ళాక అక్కడ నుంచి S4 కా లేకపోతే ప్లాన్ ఎక్కడికి బ్రేక్ఫాస్ట్ అన్నది నేను మీతో చెప్తా. అండ్ ఈరోజు బ్లాగ్ స్టార్ట్ చేయలే కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసిన. 4:45కి లేచిన, 5:30 వరకు మీటింగ్ పాయింట్లు ఉండాలనుకున్నా, కానీ ఉండలేకపోయినా, లేట్ అయిపోయినా. బ్యూటిఫుల్ షామీర్పేట్ లేక్ వ్యూ. వీళ్ళు పిస్తా హౌస్ దగ్గర కూడా ఉన్నారో లేకపోతే ఇంకా ముందరికి వెళ్ళిపోయారో తెలియదు. పిస్తా హౌస్ దగ్గర అయితే వెయిట్ చేస్తున్నా అని చెప్పారు నాకు కాల్ చేసినప్పుడు. చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఒకవేళ ఇక్కడ ఉంటే ఇక్కడ ఆగుదాము, లేదంటే ఇక్కడ డైరెక్ట్గా S4కి వెళ్ళిపోదాం. ఇంకొంచెం టైం 6:03, హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయినా నేను. ఎవరెవరు ఉన్నారు? कमल भाई, यशवंत. क्या हुआ रे? गुड मॉर्निंग. जाएंगे आगे कमल भाई और गाँव जाएंगे? ओके, नहीं साथ में जाएंगे. हाँ, ऐसा कुछ भी नहीं है, कहीं पे भी जा सकते. नहीं रे, तू मेरे को फ़ोन किया. हाँ, तेरे को 5:30 किया रे. मैं नहीं जा रहा बोले तो तू भी लाइट ले लिया. 5:30 किया मैं. नहीं, उधर जाएंगे अभी ना. हाँ, किधर जा रहे हैं? मंदिर तरफ. बेस्ट. नहीं 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 करेंगे, देखेंगे. नहीं कमल पे चलेंगे, लेट हो गया ना फिर. नहीं वैसा नहीं, फिर धूप आया था. मेरे को वो ऑयल कंटेनर वाला ट्रेन आ गया, वो देख के मैं वो आधा घंटा लगता पूरा जाने में, फिर घुमा के आ गया. वो मार्केट से घूम के आया. बोलारा मार्केट है ना, वो ब्रिज के नीचे से आ गया. ఇది ఫ్రేమ్ స్లైడరా యశ్వంత్? ఫ్రేమ్ స్లైడరా అంటున్నా. ఓ ఎగ్జాస్ట్ కా, ఎగ్జాస్ట్ ప్రొటెక్షన్. ఓకే ఓకే, అదే ఓన్లీ వన్ సైడే ఉంది కదా, అందుకనే అడుగుతున్నా. జాకెట్ అచ్చాయా రే? क्या लाइट्स इधर ही वीगेर में, कुकटपल्ली में. मैं बोलता हूँ उधर जाने के बाद. ఈ రూట్లో వస్తే వ్యూ అయితే చాలా బాగుంటుంది, నిజంగా చెప్తున్నా కదా. స్పీడ్కి వెళ్ళలేం కానీ ఫుల్ గ్రీనరీ, ఈ చెట్ల పైన రకరకాల రంగుల పూలు కనిపిస్తాయి. ఇప్పుడు రెడ్ కనిపిస్తుంది కదా, కొంచెం దూరం వెళ్ళాక ఎల్లో కనిపిస్తుంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఫ్లవర్స్ కనిపిస్తాయి. మంచిగా ఉంటుంది. లాస్ట్ టైం ఫుల్ వర్షం పడ్డది. ఈరోజు కూడా పొద్దున నేను స్టార్ట్ అయ్యేటప్పుడు కొంచెం వెదర్ వర్షం పడేటట్టే ఉండే. ఇప్పుడు లేదు కానీ ఇప్పుడు ఎండ కొడుతుంది. ఆల్మోస్ట్ 6K చూడండి ఎట్లుండో సూర్యుడు పైకి. ఈ రూట్లో కుక్కలు చాలా ఉంటాయి. నా ఎటు నుండి ఎటు వస్తాయో తెలియదు. ఇంకా వచ్చినప్పుడు కొంచెం అంటే అవి కనిపించినాయంటే కొంచెం స్లో అయిపోతుంది. ఈడో రెండు ఉన్నాయి. నేను ఈ వాటర్ చూసి స్పీడ్ బ్రేకర్ ఏమో అనుకున్నాను. దూరం నుంచి అట్లనే కనిపిస్తుంది. నై चल फिर जाएंगे. हाँ चल बोलेंगे फिर कमल भाई को. సో ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్ కాకుండా దక్షకు ఒక ప్లేస్ తెలిస్తే అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడే మాట్లాడి ప్లాన్ అక్కడికి మార్చేసినాం. मालूम है, मैं भी गया एक बार उधर. ताता को एड्रेस पूछे तो पूरा हिस्ट्री बोल रहा.
ఊర్లో ఇట్లా ఏదైనా దారి తెలియకపోతే అడిగితే మొత్తం చరిత్ర అంతా చెప్తారు వాళ్ళు, ఓపికగా చెప్తారు. ఏయ్ ఏయ్, ఊర్లలో కూడా చూడండి ఇల్లులు ఎంత బాగున్నాయో. స్పీడ్ బ్రేకర్ చూసి రావాలి. మొత్తం ఆ ఊర్ల నుంచే ఉంది రూట్. अरे ये लोग स्पीड ब्रेकर छोटे पत्थर सब देख के आना पड़ता है वो लोगों को नीचे స్లో हो गया लेकिन మస్త్ రూట్, చాలా బాగుంది రూట్. మొత్తం పొలాలు, ఇంకా నాట్లు అయిపోతే ఇప్పుడు కోతలు అయిపోయినాయి కాబట్టి అంత డ్రై ఉంది, కానీ నాట్లు పడితే క్రేజీ ఉంటుంది ఈ రూట్లో పోతే. ఫుల్ గ్రీనరీ కనిపిస్తుంది. स्पोर्ट्स बाइक के साथ भी ऑफ रोडिंग करा दे रहे अपन, लेकिन वाटर बहुत कम है मामा. बारिश हुए तो वाटर भी बढ़ता ना, तब एकदम रहता है यहाँ का व्यू. आगे ब्रिज भी है. गिरे तो नहीं ना ये लोग? दिख रहे तेरे को? दिख रहे तेरे को वो लोग? ये गाड़ी, हाँ एक बार जाके आ तू. वो स्लिप होता नीचे, उनको आराम से आना पड़ता. లెఫ్ట్ సైడ్లో పంచముఖి హనుమాన్ మందిర్ ఉంది, శివాలయం కూడా ఉందంట. ప్రస్తుతానికైతే మేము అక్కడి వరకు వెళ్ళలేదు, ఎందుకంటే ఈ 2 బైక్స్ కొంచెం కష్టంగా ఉంది అక్కడికి వెళ్ళడము. ఎప్పుడు ఇక్కడ వరకు వస్తాం కానీ ఇక్కడ ఇట్లాంటి ప్లేస్ ఉందని ఇప్పటివరకు తెలియదు మాకు. కొన్ని మంచి డ్రోన్ షాట్స్ కూడా తీసుకున్నాం, చాలా బాగా వచ్చినాయి. అక్కడ హనుమంతుడి గుడి వరకు కూడా పంపించిన, మీకు ఇందులో కనిపించేది కానీ యాక్షన్ కెమెరాలో డ్రోన్ షాట్స్లో చాలా బాగా కనిపిస్తుంది చూడండి. బ్రేక్ఫాస్ట్ వద్దనుకున్నాము, టైం లేదని. కమల్పై కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయినా సరే చేసుకుందాంలే బ్రేక్ఫాస్ట్ అని అన్నాడు. సైడ్కి మొత్తం నురుగు వస్తుంది వాటర్ సైడ్స్కి అంతా. నిజంగా అసలు వర్షాలు పడి వాటర్ ఎక్కువైతే చెరువులా క్రేజీ ఉంటుంది ఇక్కడ వ్యూ. ఉండబోతుంది, అయ్యో దాని కాళ్ళు పోయినాయి. అక్కడి వరకు అక్కడ బండి పెట్టుకొని కొన్ని మంచి షార్ట్స్ తీసుకుంటే బాగా వస్తుంది అని వీళ్ళు కొంచెం స్పీడ్గా వెళ్ళిపోతారు, అదొకటే ప్రాబ్లం వెళ్తుంది. అండ్ నేను మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ 19th ఒక లాంగ్ రైడ్ వెళ్తున్నాము. నేను, కమల్ భాయ్, ఇంకా కొంతమంది కలిసి. దక్ష కూడా ఇంక్లూడ్ అయ్యింది అందులో, అంటే దక్ష కూడా వస్తా అంటుండు. చాలా బాగుండబోతున్నాయి ఆ వీడియోస్. సో నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇది కూడా ఏదో గుడి ఉంది, అమ్మవారి గుడి ఉన్నట్టుంది. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. అయిపోతుండే నా పని ఇప్పుడు నేను స్లో చేసుకోకపోతే. అది ఎగ్దమ్ కొట్లాడుకుంటూ నా దగ్గరికి వచ్చి నా టైర్కి తాకింది చూడండి. అందుకే కుక్కలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నా చూసిన దాన్ని చూసి ఇటు రాదనుకున్నా, అది వచ్చి నా టైర్కే తాకింది. హ్యాండిల్ వంకర్ అయినట్టు అనిపిస్తుంది, అయింది వంకర్. ఇంకా ఏమైంది, నేను కంట్రోల్ చేసుకున్న కింద పడతా అనుకున్నది దాకంగానే. చాలా స్పీడ్ ఉరుక్కుంటూ వచ్చి తాకింది అది. ఆడికి పోయినాక చెప్తే వీళ్ళకి ఏమైందో. హ్యాండిల్ అసలు నార్మల్గా కుక్క తాకితే వంకర కావద్దు కానీ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇంట్లో. మేము ఎప్పుడు ప్రతి సండే అంటే ఇటు సైడ్ వచ్చినప్పుడు అటు స్ట్రైట్ వెళ్తాము. ఈసారి ఇటు వెళ్దాం, దక్ష తీసుకెళ్ళిన ప్లేస్కి. చలో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు హోమ్. ఆ కుక్క వచ్చి బండికి తాకినాక ఒక షాక్లు ఉండిపోయాను నేను. బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు కూడా అదే డిస్కషన్.
నేను స్లోగా ఉన్నా కాబట్టి కంట్రోల్ అయింది బండి, లేదంటే నేను కొంచెం స్పీడ్లో ఉన్నా కానీ ఆ కుక్క అంత స్పీడ్గా వచ్చి బండికి తగిలితే నేనో దగ్గర బండో దగ్గర కుక్క సంగతికి వదిలేసేయండి ఇంకా. కానీ అసలు నిజంగా అది ఎంత స్పీడ్గా వచ్చి జరిగిందంటే అంత స్పీడ్గా వచ్చి జరిగింది. అది తగిలిన ఆ మూమెంట్, ఆ షాక్కి నాకేం అర్థం కాలేదు అసలు యాక్చువల్గా. కానీ చూసిరా ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ క్యాప్చర్ అయింది అంటే నా వీడియోలో. కానీ ఇట్లాంటివి చాలా ఇన్సిడెంట్ జరుగుతాయి, కుక్కలే కావు, మనుషులు, ఆవులు. మన ఇండియన్ రోడ్స్ వల్ల ఎక్కడి నుంచి ఏమొస్తుందో అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకని జాగ్రత్తగా కంప్లీట్ ప్రొటెక్షన్తో సేఫ్టీతో రైడ్ చేయండి. ఏ చిన్నదైనా కానీ ప్రాణాలు ఇట్లా ఎగిరిపోతాయి గాలిలో. సో అందుకని సేఫ్టీ ఫస్ట్. హ్యాండిల్ కొంచెం వంకర అయిపోయింది, మీకు ఈ యాంగిల్లో కనిపిస్తుందో లేదో కానీ నాకైతే తెలుస్తుంది. ఇటు కొంచెం రైట్కి వచ్చేసింది హ్యాండిల్. అది నేను ఇట్లా హ్యాండిల్ ఇటు మడిపినప్పుడు వచ్చి దమ్మని వచ్చి గుద్దింది, అది ఇటే తిరిగిపోయింది. సెట్ చేయాలి. ఈరోజు సండే కాబట్టి సర్వీస్ సెంటర్ క్లోజ్ ఉంటుంది. రేపన్న ఎల్లుండన్నా తీసుకెళ్ళి ఒకసారి ఏవైతే బండికి సంబంధించి చిన్న చిన్న పనులు ఉన్నాయో రైడ్కి వెళ్ళే ముందు అవన్నీ కూడా కంప్లీట్ చేయించుకోవాలి. ఆల్రెడీ సర్వీసింగ్ అయితే చేసినది ఉంది. జై శ్రీరామ్, కాపాడినావు ఈరోజు నువ్వు నన్ను. పెద్దదైతుండే చిన్నగా అయిపోయింది, అది వచ్చి జస్ట్ తాకి జస్ట్ హ్యాండిల్ ఒకటే వంకరైంది. ఇంకా అంతకంటే పెద్దదైతే ఇంకెంత ఇబ్బంది పడుతుంది నేను. ట్రిప్కి ముందు ప్లాన్ చేసినప్పుడు అందరు వస్తున్నానే చెప్తారు. ట్రిప్కి బయలుదేరుతాం కదా, ఆ మూమెంట్లో ఎంతమంది వస్తారో అన్నది ఆ రోజు చూపిస్తాను నేను మీకు. మొత్తం 4 days ట్రిప్ ఉండబోతుంది. 2 days ట్రావెలింగ్, 2 days అక్కడ స్టే చేసి మంచిగా ఆ చుట్టుపక్కల అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకొని వద్దాం అనుకుంటున్నాం. ఇట్లా చూస్తే స్ట్రైట్గానే అనిపిస్తుంది కానీ కొంచెం ఇట్లా క్రాస్ అయింది అది. ఈ లైట్స్ కూడా నేనే ఈ మధ్య చేంజ్ చేసేసిన. ఇవి పైకి ఉంటుండే వీటిని కిందికి చేసేసిన. ఇప్పుడు ఫోకస్ కూడా చాలా ఎక్కువ వస్తుంది. ఇదేంటి ఒకటే ఇండికేటర్ వస్తుంది. ఇప్పుడు అన్న వస్తున్నాయి. నా దాంట్లో ఫుల్ ఉంది పెట్రోల్, యశ్వంత్ దాంట్లో కూడా ఫుల్గానే ఉన్నట్టుంది. क्या हुआ कमल भाई, कुछ इंडिकेशन आया क्या? वो ABS का लाइट आ रहा था, हिल चढ़े थे ना, हाँ हाँ हाँ, हिल बोल के आ रहा था उसमें. ओके. ऑफ करके ऑन करो तो चला. కొత్త బండి అండ్ అసలు కొత్తగా ఉంది బండి. డుకాటీ అనుకుంటున్నాను నేనైతే. డుకాటీ మాన్స్టర్ క్రేజీ ఉంది బండి. కొత్తది ఈ మధ్యనే తీసుకున్నట్టుంది. సూపర్ ఉంది. కానీ హీటింగ్ చాలా ఉంటుంది డుకాటీలో ఇష్యూ. నార్మల్గానే సూపర్ బైక్స్లో హీటింగ్ ఇష్యూ ఉంటుంది. ఇదే 300cc 400cc వేస్తుంది గట్టిగా వేడి, అది ఇంకా రోస్ట్ అయిపోతాయి మన కాళ్ళు, అంత హీట్. అందుకే మార్నింగ్ టైమ్స్లోనే ఎక్కువ మటుకు ప్రిఫర్ చేస్తారు స్పోర్ట్స్ బైక్ ఉన్న వాళ్ళు అందరూ కూడా రైడ్ చేయడానికి. ఇవాళ రేపు సూపర్ బైక్ తీసుకోవడం పెద్ద విషయం ఏం కాదు. మన దగ్గర 1,00,000 రూపాయలు ఉన్న 20-30 లక్షల సూపర్ బైక్ తీసుకోవచ్చు డౌన్ పేమెంట్ కట్టేసి ఈఎంఐ పెట్టుకొని. కానీ తర్వాత దాన్ని మెయింటైన్ చేసేటప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కరికి వాసిపోతుంది. అందుకే ఎప్పుడైనా ఏదైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి ఇన్వెస్ట్ చేయాలి. బాయ్ 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 కమల్ బాయ్. నేను ఎందుకు చెప్తున్నా అంటే తొందరపడి తీసేసుకుంటాం కొన్నిసార్లు, కానీ తీసుకున్నాక అప్పుడు మనం అర్థం అంటే తీసుకున్నాక అప్పుడు ఆలోచిస్తే అరే అనవసరంగా తొందరపడి తీసుకున్నా అన్న ఫీలింగ్ రావద్దు. అట్లా రావద్దు అంటే తీసుకున్న తర్వాత దాని ఎక్స్పెన్సెస్ ఎంత ఉంటాయి, దాని ఖర్చు ఎంత వస్తుంది ఏందన్నది మనం ఆలోచించి తీసుకుంటే ఇబ్బంది పడకుండా ఉంటాం. ఎందుకంటే సూపర్ బైక్ మెయింటెనెన్స్ అంత ఈజీ పని కాదు. దాని సర్వీసింగ్ కాస్ట్ కానీ, దాని ఓవరాల్ మెయింటెనెన్స్ కానీ, దానికి సంబంధించిన యాక్సెసరీస్ కానీ ఇవన్నీ కూడా ఒక్కొక్క దాని ప్రైస్ చెప్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి, అంత కాస్ట్ ఉంటాయి. అండ్ ఏ చిన్న ఇష్యూ వచ్చినా లక్షలు ఖర్చు పెట్టాలి బండికి. కరెక్ట్గా నేను గేట్ దగ్గరకు వచ్చినా లేదా నా ముందే గేట్ వేసేసిండు. ఈ ట్రైన్ పోయేంత టైంలో బ్యాటరీ రీప్లేస్ చేసిన. ఇప్పటికి మళ్ళీ 2-3 సార్లు తనలాడితే మళ్ళీ ఇప్పుడు ఆడియో బార్ విజిబుల్ అవుతుంది. రికార్డింగ్ స్టార్ట్ చేసిన. ఆటో మీద చేస్తాడు అనుకున్న గేట్ ట్రై చేసిండు మనోడు పోనీకి. ఈరోజు సండే రైడ్కి పోయి హ్యాండిల్ బార్ వంకర వేసుకొని వచ్చినా నేను, కుక్కని తగిలించుకొని. బ్యాక్ టు హోమ్, స్వీట్ హోమ్.